హరి ఓం. చాలా మంచిది భక్తులారా. మరి భగవద్గీత 2వ అధ్యాయము 22వ శ్లోకంలో ఉన్న విషయాలను పారాయణం చేసుకుందాం. ఓ అర్జున, మానవుడు చినిగిపోయిన పాత వస్త్రమును వదిలి, అనగా జీర్ణ వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించినట్లు, నాశరహితమైన ఆత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలి నూతన శరీరాన్ని ఆశ్రయించును. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలని ప్రతి ఒక్క భక్తుడికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకని జాగ్రత్తగా వినాలని నేను మాట్లాడటం కదా, ఆయన మాట్లాడుతున్నాడు అంటే అర్జునుడితో ఆయన అదే అంటాడు. అర్జున, నేను చెప్పింది నువ్వు చెయ్యి, నేను చెప్పింది నువ్వు విను. నేను ఏదైతే చెప్తున్నానో నువ్వు దాన్ని జాగ్రత్తగా వింటున్నట్లయితే నీ జీవితానికి కావాల్సిన సకలము నేను సమకూర్చగలను అన్న భావాలను ఆయన అర్జునుడికి వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా మనకు కొన్ని శ్లోకాల్లో కనిపిస్తూ ఉంటుంది. అదే రీతిగా ఇక్కడ అర్జునుడితో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని? ఓ అర్జున, అర్జున, ప్రతి ఒక్క మనిషి కూడా చినిగిపోయిన పాత వస్త్రమును వదిలి, అనగా జీర్ణ వస్త్రమును వదిలి నూతన వస్త్రమును ధరించినట్లు ప్రతి ఒక్క మనిషి. ఇప్పుడు చూడండి, నేనున్నాను, ఈ షర్ట్ బాగోపోయినప్పుడు వెంటనే ఏం చేస్తాను? ఈ చొక్కాను తీసేసి వేరే చొక్కా వేసుకుంటాను. గల కారణం ఏంటి? ఈ షర్టుతో నేను బయటకు వెళ్ళినట్లయితే అందరూ నన్ను చూసి నవ్వుతారని, లేదా నన్ను చూసి ఏళన చేస్తారని, వీడికున్నది ఇదే వస్త్రమా అన్నట్లుగా నన్ను చూసి చేదరించుకుంటారనే సదుద్దేశంతో ఈ వస్త్రాన్ని తీసేసి మరి ఇంకా శుభ్రమైన వస్త్రాన్ని వేసుకుని బయటికి వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ స్వామివారు కూడా ఏం చెప్తున్నాడంటే, ఓ అర్జున, మానవుడు చినిగిపోయిన పాత వస్త్రమును వదిలి, అంటే ఒక మనుషుడే పాత వస్త్రాన్ని చినిగిపోయిన వస్త్రాన్ని వేసుకోకుండా ఉన్నప్పుడు, నేను చిల్లులు పడిపోయిన నీ దేహంలోను చండాలమైన నీచమైన నికృష్టమైన నీ దేహంలో నేను ఎంతకాలం ఉండాలి? నేను ఎందుకు ఉండాలి? నాకు ఉండవలసిన అవసరం ఏముంది? ఒక మనుష్యుడు అయిన నువ్వే, మనుషులైన మీరే నూతనమైన వస్త్రం, అంటే చిన్న మరక పడేటప్పుడుకు, లేకపోతే ఒక పక్కన చిరిగిపోయేటప్పుడుకు, లేకపోతే ఇంకో పక్కన ఏదో అయ్యేటప్పుడుకు ఒక షర్టుని తీసేసి మీరు పక్కన పడేసి దాన్ని పరికరాంతాన్ని కింద పడవేసి ఆ యొక్క షర్టుని కానీ ఆ యొక్క వస్త్రాన్ని కానీ మీరు వాడుకోకుండా ఉంటున్నారు కదా. నానా రకాలుగా మీ యొక్క ఆలోచనల్లోనూ, మీ యొక్క కళ్ళల్లోనూ, మీ యొక్క నోటి ద్వారా, మీ యొక్క చెవుల ద్వారా, లేదా మీ ఈ దేహం ద్వారా మీరు అనేక రకాలైన తప్పులు చేసేసేసి ఈ దేహం అనే వస్త్రాన్ని నానా రకాలైన మలినం చేసేసి ఆ మలినమైన మీ దేహాలలో నేను ఎట్లా ఉండేది, నేను ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తున్నట్లుగా ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి భక్తులారా. ఒకే జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఒకవేళ ఈరోజు ఆయన నీ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడేమో. నీ నుంచి ఆయన వెళ్ళకోకుండా ఉండాలంటే నువ్వేమి చేయాలి? నువ్వు చేయవలసిన పని ఏంటి? ఆయన నిన్నేమన్నా బండల బరువులు మోయమంటున్నాడా? ఆయన నీకు పూర్ణ ఆయుష్నిచ్చాడు, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వాలనేది ఆయన సంకల్పం. సకల సంపదలను తీసుకొచ్చి నీ గుమ్మం ముందు ఉంచుతున్నాడు ఆయన నీలోనే ఉండాలని, ఆయన నీతోనే ఉండాలని, నీకు కావలసిన ఆయన సంకల్పాన్ని బట్టి ఆయనకు నచ్చినంత కాలము కూడా నీలోనే ఉండాలని ఆయన నిన్ను తయారు చేసుకుని రూపించుకుని నీకు కావలసిన సకల భోగాలు కూడా నీ పాదాల దగ్గర ఆయన పెడితే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? అసలు మీరేం చేస్తున్నారు అసలు అని అన్నట్లుగా అర్జునుడితో ఆయన మాట్లాడుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది భక్తుల. కనుక ఒకంత ఆలోచన చేయండి. మనము ఈ దేహాన్ని ఆయన ఎందుకు ఇచ్చాడు? మనకి ఆయన్ని కీర్తించడానికి, ఆయన్ని మహిమపరచడానికి, ఆయన ఇచ్చిన ప్రకృతిని బట్టి ఆయన్ని స్తుతించడానికి. ఓ పరమేశ్వర, ఓ సకలేశ్వర, నీవు నన్ను ప్రేమించి నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఇంత ఆనందాన్ని ఇచ్చావు, ఇంత చక్కటి ఆయుష్నిచ్చావు. ఇదిగో ఈరోజు నేను చేసిన పనులు స్వామి నీ యొక్క సంకల్పాన్ని బట్టి, నీ యొక్క మహాప్రేరణ బట్టి, అత్యధికమైన నీ కృప బాహుల్యమును బట్టి నేను ఇంతగా ఇన్ని మంచి పనులు నేను చేయగలిగాను స్వామి. అది కేవలము నీ దయ వల్లే, అది కేవలము నీ దక్షిణ హస్తం వల్లే స్వామి అని ఎప్పుడైతే మనం ఆయనకు చెప్పుకుంటామో అప్పుడు ఏం చేస్తాడంటే మన లోపల ఉన్న ఆ స్వామి ఆనందించడానికి ఇష్టపడుతూ ఉంటాడు, ఆయన సంతోషించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఓహో, నా కుమారుడు అనేక రీతిలుగా మంచి పనులు చేస్తున్నాడు, ప్రతి ఒక్క పనిని కూడా నాకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈరోజు దినచర్య అంతా కూడా నువ్వు పొద్దున్న ప్రారంభించింది సాయంత్రం అయ్యేటప్పటికి కూర్చుని స్వామివారి దగ్గర, అయ్యా ఏం ఇది నేను చేసిన పని తలుపు తీసుకున్నాను,
నేను చేసిన పని ఇది, నేను చేయబోతున్న పని ఇది. కాబట్టి స్వామి నేను చేసిన ఈ పనులన్నీ కూడా, ప్రతి ఒక్క పనిని కూడా నువ్వు స్వామివారికి వివరించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన ఆనందిస్తాడు, ఆయన సంతోషిస్తాడు. ఆయన నువ్వు చేసిన ప్రతి ఒక్క పనిని నీ కళ్ళకు చూపిస్తూ ఉంటాడు. నువ్వు ఎంతమందికి మంచి మాటలు చెప్పావు, ఎంతమందికి చెడ్డ మాటలు చెప్పావు, ఎంతమందికి నీ మాట ద్వారా ఎంతమందికి ఉపయోగపడింది, నీ మాట ఎంతమందిని గాయపరిచింది, నీ పనిలో ఎంత నీతి ఉంది, నీ యొక్క పని విషయంలో నువ్వు ఎంత శ్రద్ధ వహించి నువ్వు చేస్తున్నావో, ఇవన్నీ కూడా సాయంత్రానికి నువ్వు ఆయన దగ్గర చెప్పుకున్నప్పుడు నువ్వు చెప్పినవన్నీ కూడా ఆయన కంప్యూటర్లో ఫీడ్ చేసుకుని చక్కగా అన్నిటిని డివైడ్ చేస్తాడు. నువ్వు చేసిన మంచి, నువ్వు పలికిన మంచి మాటలు, నువ్వు ఇచ్చిన మంచి సలహాలు, ఇవన్నిటిని కూడా చక్కగా క్వాలిఫై చేసుకుని ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, ఇంకా ఏది నా యొక్క భక్తుడికి కావాలో కావలసిన ఆ యొక్క పనిది ఏదైతే ఉన్నదో దాన్ని ఇంకా మరి ఎక్కువగా ఇవ్వాలనే యొక్క సదుద్దేశంతో ఆయన మంచి ఆలోచనలు నీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే నువ్వు వేసుకున్న వస్త్రము ఏదైతే ఉందో, ఆయన దేహం ఏదైతే ఉందో, ఈ దేహానికి గాయం కాదు, ఈ దేహానికి మచ్చలు పడవు, ఈ దేహానికి పుళ్ళు ఉండవు, ఈ దేహాన్ని చూసి ఎవడో కూడా చిచ్చి అనడు. ఎప్పుడైతే పలానా వ్యక్తి ఏడుకొండలు అనేటివాడు రోడ్డంట నడుస్తున్నాడో, ఆ నడుస్తున్నప్పుడు ఈడు ఒక దరిద్రుడు అని ఎవరైనా తిట్టినట్లయితే అదేమవుతుందంటే ఆయనకి వెంటనే తగులుతుంది. వీడికి ఎంత మంచి దేహాన్ని నేను ఇస్తే ఇన్ని రకాలైన చెడ్డ పనులు చేసి తాను చేయవలసిన సక్రమమైన మంచి పనులు చేయకోకుండా, మంచి కర్మలు చేయకోకుండా చెడ్డ కర్మలు చేస్తూ ఇతడు నేను అనుగ్రహించిన దేహాన్ని, నేను ప్రేమించి ఇచ్చిన నా దివ్య స్వరూపాన్ని ఇతడు ఏం చేస్తున్నాడంటే అగౌరవపరుస్తున్నాడు, కించపరుస్తున్నాడు. సమాజంలో ఒక చీడ పురుగులాగా వీడు తయారయ్యాడని ఆయన ఏం చేస్తూ ఉంటాడంటే ఆందోళన చెందుతూ ఉంటాడు. అందుగురించి మనుషులు మీరైతే చిరిగిపోయిన వస్త్రాన్ని విడిచేసి నూతన వస్త్రాన్ని ధరించేయచ్చు. మరి ఆ వస్త్రానికి ఒక చిరుగు పట్టినప్పుడే ఆ వస్త్రాన్ని మీరు వదిలేస్తున్నప్పుడు మీకు నేను అనుగ్రహించిన దేహం అనే వస్త్రాన్ని అనేకమైన మచ్చలతో నింపేస్తున్నారు. నేను మీలో ఎందుకు ఉండాలి? మీరు ఎలా అయితే వస్త్రాన్ని మారుస్తున్నారో అలాగే నేను కూడా కొత్త దేహాన్ని చూసుకోవాలి కదా అర్జున అని కింద మాటల్లో కనపడుతుంటుంది. చూడండి ఒకసారి. ఓ అర్జున, మానవుడు చినిగిపోయిన పాత వస్త్రమును వదిలి, అనగా జీర్ణ వస్త్రమును వదిలి, అంటే చిరిగిపోయిన వస్త్రము, చిరాకైపోయిన వస్త్రము, అది వేసుకుని సొసైటీలోకి వెళ్తే నలుగురు నవ్వుపోతారనే అనిపించేటి వస్త్రాన్ని వదిలి దాన్ని పక్కన పడేసేసి నూతన వస్త్రమును ధరించినట్లు. అంటే మన వస్త్రానికి మట్టి అయింది, మరికి అయింది, లేదా చిరిగిపోయింది, ఏదేదో జరిగింది. మొత్తానికి మనం వేసుకున్న షర్టు నిండా మచ్చలు అయిపోయినాయి. ఈ మచ్చలు అయిపోయినాయి కాబట్టి ఇది నలుగురు చూస్తే బాగోదు కాబట్టి అనుకుని నువ్వేం చేస్తున్నావు అంటే ఈ వస్త్రాన్ని తీసేస్తున్నావు. నీకు 30 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు, 25 ఏళ్ళు ఉండొచ్చు, 50 ఏళ్ళు ఉండొచ్చు, 80 ఏళ్ళు ఉండొచ్చు, 60 ఏళ్ళు ఉండొచ్చు. నీ వయసుతో ఇక్కడ ప్రాముఖ్యత లేదు. కానీ నీ వస్త్రము మాసిపోయినప్పుడు ఆ వస్త్రాన్ని నువ్వు తీసి పక్కన పెడుతున్నావు. కానీ ఆ వస్త్రం మాయకోకుండా నువ్వు చక్కగా ఆ రోజంతా నువ్వు మంచి పని చేసినట్లయితే ఏమవుతుందంటే ఆ వస్త్రాన్ని రెండో టైం కూడా నువ్వు వేసుకోవడానికి ఉపయోగపడే రీతిలో అది కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆయన నీకు అనుగ్రహించిన ఈ దేహంలో ఆయన నీలోనే ఉండాలి అంటే నీకు ఆయన ఇచ్చిన 100 ఏళ్ల జీవితం ఏదైతుందో అది పరిపూర్ణంగా గడవాలి అంటే నీవు ఉన్నంతకాలము పిల్ల పాపలతో, మనవరాళ్ళతో, అందరితో కూడా సుఖ సంతోషాలతో నువ్వు జీవించాలి అంటే ఈ షర్టుని ఎంత జాగ్రత్తగా అయితే నువ్వు కాపాడుకుంటున్నావో, షర్టు కన్నా విలువైన నీ దేహాన్ని, ఆ దేహానికి కూడా మచ్చలు రాకోకుండా, ఆ దేహానికి గాయాలు అవ్వకోకుండా, ఆ దేహానికి చెద పట్టుకోకుండా, ఆ దేహాన్ని ఎవరు చూసినా, అంటే నీ రూపాన్ని ఎవరు చూసినప్పటికీ చేదరించుకునే రూపంగా కాకోకుండా నిన్ను చూస్తే ఆ పరమాత్మని చూసిన ఫీలింగ్తో నువ్వు జీవించగలిగినప్పుడు ఏమవుతుందంటే భక్తుడా, ఆయన శాశ్వత కాలం, అంటే ఆయన ఎంతకాలం అయితే నీతో ఉండాలనుకుంటూ ఉన్నాడో అంతకాలము కూడా నీ దేహం అనే బాడీలో ఆయన అలాగే ఉంటాడు, చక్కగా ఆనందిస్తూ ఉంటాడు, నిన్ను చూసి సంతోషిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఏమవుతుందంటే అర్ధంతరంగా ఆయన మనిషిని వదిలి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవునా కాదా? 25 ఏళ్ళ వయసులోనే 15-20 సంవత్సరాల లోపే
ఎంతోమంది యువకులు అనేక రకాలైన చెడ్డ అలవాట్లకు బానిసలైపోయి ఏదేదో రకాలైన వ్యసనపరులైపోయి తన దేహాన్ని ఆ పరమాత్ముడు విడిచి వెళ్ళిపోయేటట్లుగా చేస్తున్నారు. ఎవరు వెళ్ళిపోతున్నారు? వాడు దేహాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు అనుకున్నాం, కానీ వాడి దేహంలో నుంచి, అంటే నా దేహంలో నుంచి పరమాత్ముడు నన్ను సేదరించుకుని వెళ్ళిపోయాడు అన్న యొక్క ఉద్దేశం ఎప్పుడైతే మనుషుడు కలిగి ఉంటాడో భక్తుడా, అప్పుడు మాత్రమే మనిషిలో ఒక ఆందోళన క్రియేట్ అవుతుంది. అంటే భయముతో కూడిన, భక్తితో కూడిన ఒక ఆందోళన. నిజమే కదా, నేను ఈ మంచి మాట మాట్లాడకపోతే నా స్వామి నాలో నుంచి వెళ్ళిపోతాడేమో, నేను ఈ మంచి పని చేయకపోతే ఆ పరమాత్ముడు నా దగ్గర నుంచి వెళ్ళిపోతాడేమో, ఈ మంచి పనులు నేను చేయకపోతే ఆ స్వామి నా నుంచి వెళ్ళిపోతే నాకున్న ఈ సంపద అంతా, నా పిల్లలు, నా కుటుంబము ఏమైపోతుందనే ఆలోచన అప్పుడు నీకు కలుగుతూ ఉంటుంది. ఎందుకనంటే నీకు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా నీకు ఆయుష్ని ఆయన ఇచ్చాడు. ఆ ఆయుష్ని నువ్వు అనుభవించాలి అంటే నువ్వెంతో జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇప్పుడు మనం దేని గురించి జాగ్రత్త వహిస్తున్నాం? ఆయుష్ గురించి జాగ్రత్త వహిస్తున్నా, పరమాత్మ గురించి జాగ్రత్త వహిస్తలేదు, కానీ సంపద కొరకు ఎంతో జాగ్రత్త పడుతున్నాం, ఎంతో వినయంగా సంపదను కాపాడుకుంటూ ఉన్నాం, ఎంతో వినయ విధేయతలతో ఆ సంపదను పోగు చేసుకుంటున్నాం తప్ప ఆ సంపదలను అనుభవించే ఈ శరీరం లోపల ఉన్న ఆ పరమాత్మ తత్వాన్ని మాత్రము నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టే భక్తులారా ఏమవుతుందంటే అర్ధాయుష్కులు అయిపోతున్నారు ఈనాడు సమాజంలో ఉన్న యువకులు. అలా కాకుండా ఉండాలి అంటే, పరిపూర్ణమైన ఆయుష్తో మనుషుడు ఉండాలి అంటే గీతాపారాయణం అనే ఈ లేఖనాన్ని మనం పట్టుకుని ఈ గీతలో ఆయన ఏం చెప్తున్నాడో ఆ యొక్క మాటల్ని విని దాని ప్రకారంగా చేయడానికి ప్రారంభిస్తున్నట్లయితే ప్రతి ఒక్క మనుషుడు కూడా పూర్ణాయుషుడు అవుతాడని చెప్పడంలో ఎటువంటి అతిశయము లేదు భక్తులారా. ఆయన ఎక్కడా కూడా యుద్ధాలను క్రియేట్ చేయాలని కానీ, ఆయన ప్రతి ఒక్క మనిషికి ఒకడిపై ఒకడికి ద్వేషాన్ని కలిగించాలనేది ఆయన యొక్క సంకల్పం కాదు. కానీ మనంగానే ఇవన్నీ క్రియేట్ చేసుకుని ఏమవుతున్నామంటే మనంతట మనమే ఆయన్ని మన లోపల నుంచి బయటికి పంపించేయడానికి మనమే ఒక మార్గాన్ని సిద్ధపాటు చేసుకుని ఆయన త్వరగా మనల్ని విడిచి వెళ్ళిపోతున్నట్లుగా చేస్తూ ఉన్నాం. అంటే మన వస్త్రాన్ని ఎలా అయితే తీసి పక్కన పడేస్తున్నామో అలాగా ఆయన ఈ ఆత్మలో నుంచి పక్కకు తప్పుకుని ఇంకా మంచి ఆత్మని ఎత్తుక్కుంటున్నాడు ఆయన. నువ్వు మంచి వస్త్రాన్ని ఎలా అయితే నెత్తుక్కుని బీరువాలో ఉన్న మంచి వస్త్రాల్లో ఒక వస్త్రాన్ని తీసుకుని ఎంత అందంగా అయితే నువ్వు అలంకరించుకుంటావో, అలాగే మరొక ఆత్మను ఆయన ఎత్తుక్కుని మరొక శరీరాన్ని ఆయన రూపించుకుని చక్కగా ఆ అందమైన ఆ యొక్క శరీరంలోకి తన యొక్క ఆత్మను ప్రవేశం చేసుకుంటూ ఉన్నాడు. అంటే నీకేనా ఆనందము, నీకేనా సంతోషము? నిన్ను చూసి అందరూ సేదరించుకుంటున్నారు అంటే నిన్ను చూసి నువ్వు సేదరించుకుంటున్నారని నువ్వు భ్రమిస్తున్నావు, కానీ నీకన్నా ముందు ఆయన ఇంకా కలత చెందుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎంత అందమైన జీవితాన్ని మనుషులకి ఆ పరమాత్ముడు అనుగ్రహించాడండి. ఒకంత ఆలోచన చేయండి. అసలు ఇంత ఆనందదాయకమైన జీవితము ఏ పక్షులకైనా, ఈ మిగతా జీవులకి దేనికైనా ఉందా అంటే ఏ యొక్క జీవికి లేదు. ఒక మనుషుడికి తప్ప ఇంత స్వేచ్ఛ ఏ యొక్క జీవికి కూడా ఆ పరమాత్ముడు ఇంత స్వేచ్ఛని ఇవ్వలేదు భక్తులారా. కనుక ఆయన ఇచ్చిన స్వేచ్ఛని మనం దుర్లభం చేసుకోకుండా సద్వినియోగం చేసుకున్నట్లయితే మనకి కావలసిన ఆరోగ్యము ఆయన ఇస్తాడు. ఇప్పుడు ప్రతి ఒక్క ప్రపంచమంతటికి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యము, ఆయుష్ అనేది చాలా ప్రాముఖ్యమైపోయింది ఇప్పుడు. ఎందుకంటే సంపద ఎక్కువైపోయింది, సంపద క్రియేట్. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి సంపద 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 అని సంపద వైపు పరుగులు తీశారు కాబట్టి ప్రతి దేశము కూడా ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. కానీ దేశాలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి తప్ప దేశాల్లో నివసిస్తున్న మనుషులు మాత్రము ఆత్మరూపంగా వారు ఇంకేమైపోతున్నారంటే పతనం అయిపోతున్నట్లుగా ఆయన వేదన చెందుతున్నాడు, ఆయన కలత చెందుతున్నాడు. కనుకనే ఆయన ఏమనుకుంటున్నాడంటే మరొక నూతన ఆత్మను ఆయన నూతన దేహాన్ని ఆయన క్రియేట్ చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టే భక్తులారా, అటువంటి అవకాశాన్ని ఆయనకి త్వరగా ఇవ్వకోకుండా ఆయన నీకు అనుగ్రహించిన ఆయుష్ పరిపూర్ణం కావాలి అంటే నువ్వు ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నీ దినచర్యని ప్రారంభించు. ఆయన ఏమన్నా భారమైన పనులు చెప్పాడా? ఆయన చెప్పిన పనులు ఏమన్నా మనుషులు చేయలేనివా అని ఒకంత ఆలోచన చేస్తే ప్రతి ఒక్క భక్తుడికి కూడా
చాలా తేలికైన పనులు. ఆయన ఆయన ఏమన్నా నిన్ను బండలు ఎత్తమన్నాడా, లేకపోతే కొండలను పిండి చేయమన్నాడా? ఆయన ఏది నిన్ను చేయమనలా. ఆయన చెప్పిన పనిని మాత్రం చేయమన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అసలు? మనం ఆయన యొక్క సంకల్పం ఏదైతే ఉన్నదంటే, ఆయన ప్రతి ఒక్క మనిషిని కూడా ఎంతో ఆనందదాయకంగా ఆయన పాద సన్నిధిలో ఆయన నీతో నాతో మనతో ఆయన తిరుగాడాలనే యొక్క గొప్ప సంకల్పంతో ఆయన మనుషుని తయారు చేసుకున్నాడు భక్తులారా. కానీ ఆ మనుషుడు ఆయన నుంచి దూరం అయిపోయి వచ్చేసి నా పడరా అని పాటులు పడుతూ ఉన్నాం. కనుకనే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇక ఈ మనుషుని నుంచి అంటే ఈ యొక్క వ్యక్తి దేహంలో నుంచి నేను కూడా నూతన దేహాన్ని క్రియేట్ చేసుకోవాలి, నూతన దేహంలోకి నేను కూడా మారిపోవాలనే యొక్క ఉద్దేశంతో ఆయన త్వరగా ప్రతి ఒక్క మనిషిలో నుంచి కూడా బయటికి వెడలిపోతున్నట్లుగా మనకి అనేక నిదర్శనాలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి భక్తులారా. కావున ప్రతి ఒక్క భక్తుడికి మనం చేస్తున్నది ఏంటంటే, ధర్మం ఏమైతే ఉన్నదో దాన్ని అనుసరించండి, ధర్మం ఏది చెప్తుందో దాన్ని చేయండి, ధర్మయుక్తమైన జీవితాన్ని జీవించటం అలవాటు చేసుకోండి. అలా అలవాటు చేసుకుంటే తద్వారా మన వెనక తరాలు కూడా మనల్ని వెంబడించడం అనేది, మనల్ని చూసి నడవడం అనేది వారు కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. మనము మన వెనక తరానికి ఏమి సంపాదించాలని ఏదేదో సంపాదించాలని మనం ప్రయత్నం చేస్తున్నాం, మంచిదే. కానీ దానితో పాటు ఈ యొక్క సత్యము, ధర్మము, న్యాయము అనే ఈ సూత్రాలను కూడా వాటికి జత చేసి మన వెనక తరానికి చూపిస్తున్నట్లయితే, మన వెనక తరానికి మనమే మార్గదర్శకులం కావాలి. కాబట్టి మనము చేయకపోతే ఇంకొక తరం వెనక్కిపోతూ ఉంటుంది. అలా తరతరాలు వెనక్కిపోతాయే తప్ప ముందుకు మాత్రం రాదు. కనుకనే ఆయన నీకు చెప్తున్న మాట, ఆయన నీలో నుంచి బయటికి వెళ్ళకోకుండా నీకు పూర్ణాయుష్ కావాలా? నీకు పూర్ణాయుష్ కావాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటి? ఆయన చెప్పిన ధర్మాన్ని అవలంబించు, ఆయన చెప్పిన మంచి కర్మలను చెయ్యి, ఆయన మాట్లాడమన్న మాట మాట్లాడు, చెడ్డ మాట ఏదైతే ఉన్నదో దాన్ని విడిచిపెట్టు, చెడు ఏదైతే ఉందో దాన్ని చిరాకుగా చూడు. అప్పుడు మాత్రమే నీ యొక్క జీవితానికి అర్థము, పరమార్థము, ఆ పరమాత్ముడు నీలో స్థిరకాలము అంటే ఆయన ఎంతకాలం అయితే నిన్ను ప్రేమించి ఉండాలనుకుంటాడో, నీకు పండు వృద్ధాప్యం వచ్చేంతవరకు కూడా ఆయన ఉండాలనేది ఆయన సంకల్పం. కాబట్టి ఆ సంకల్పం నెరవేరాలి అంటే అంత తగ్గట్టు మంచి పనులు, ఈ మంచి పనులు చేయటం అనేది మళ్ళీ ఏదేదో దూరం వెళ్ళాలి లేదా ఎక్కడికెక్కడికో పోవాలని మళ్ళీ అదొక రకంగా ఆలోచన చేయకుండా భక్తులారా, అన్నీ మన ముందే ఉన్నాయి. మన మాట, మన చూపు, మన వినుకుడి, మన ఎవరికైతే ఏ పనులు అయితే అప్పగిస్తున్నామో ఆ పనుల్ని, ఏ పని అయితే మనకు చేయమని ఒక ఆజ్ఞ మనకు వచ్చిందో ఆ ఆజ్ఞానుసారంగా మనం నడవటమే ఆయన సంకల్పం. అలా చేయండి, పూర్ణాయుష్కులు కండి. ఆ పరమాత్ముని యొక్క సంకల్పాన్ని ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హరి ఓం.